మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంత టేస్టీగా మనము బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే ఇంకా బయట టిఫిన్ల జోలికి వెళ్ళమన్నా వెళ్ళరండి, అంత రుచిగా ఉంటుంది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది. మరి ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను 1 కప్పు వరకు గోధుమ పిండినైతే వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు సన్నరవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వను వేసుకోవాలి. ఏ కప్పుతోనైతే మనం గోధుమ పిండి వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు రవ్వ, 1 కప్పున్నర వరకు మరమరాలు వేసుకోవాలి. వీటిని బొరుగులను కూడా అంటారండి. 1 కప్పున్నర వరకు మరమరాలు కూడా వేసేసుకొని దీంట్లోకి చిక్కటి మజ్జిగ 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. మనకి వేసుకున్న బొరుగులు అలాగే రవ్వ మునిగే విధంగా వచ్చేలాగా మజ్జిగనైతే వేసేసుకొని మజ్జిగలో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా పిండి రవ్వ మరమరాలు అంతా కలిసే విధంగా మజ్జిగలో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ మటుకు. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలైనా పక్కన పెట్టేసుకుందాము. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే నైట్ డిన్నర్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేదండి, ఇలా వేసుకొని తినేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం వేసుకున్న మజ్జిగలో పిండి అలాగే ఇంకొచ్చేసి రవ్వ మరమరాలు వేసుకున్నాం కదా, ఇవన్నీ చక్కగా సాఫ్ట్గా నానాక ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మటుకు ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము, ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. స్పైసీగా భలే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మటుకు, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాం కదా, ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు పసుపు మసాలా, మనం వేసుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది మనకు బ్యాటర్ అనేది. మరీ పల్చగా అయితే అస్సలు ఉండకూడదండి పిండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి, లేదంటే వెంటనే కూడా వేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు పిండి అనేది చూపిస్తున్నాను. మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకుందామండి. స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెడ వరకు వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఊతప్పం అయితే మనం ఏ విధంగా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. చక్క లోపల వరకు కుక్ అవుతుంది, మనకి చక్క పొంగుతూ చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు నేను కుక్ చేసుకున్నాక రివర్స్ అయితే తిప్పేసుకుంటున్నాను. ఇంకో పక్క కూడా మళ్ళీ చిన్న మంట మీద ఒక 2 నిమిషాలైనా మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వస్తే మనకు భలే టేస్టీగా ఉంటుందండి. ఈ ఊతప్పం అనేది హెల్తీగా టేస్టీగా చేసుకుంటున్నాము గోధుమ పిండి వేసుకొని. ఇంకా గోధుమ పిండి అలాగే బొరుగులు రవ్వతోని భలే రుచిగా ఉంటుందండి. ఇక్కడ మనం వేసుకున్న ఈ ఊతప్పం అనేది చక్కగా ఒకటైతే 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చిన్న మంట మీద కాల్చుకుంటేనే మనకు చక్కగా ఫ్రై అవుతుందండి. ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా ఊతప్పం కూడా ఇలాగే వేసేసుకొని దీన్ని కూడా మంచిగా 2 వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 వేసేసుకోవడమేనండి. ఇక్కడ నేనైతే ఒక 3 ఊతప్పాల వరకు వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఇంకా మనకి ఎలాంటి పచ్చళ్ళు కూడా అవసరం లేదు. మనం మసాలా వేసుకున్నాము, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకున్నాం కదా, స్పైసీగా చాలా బాగుంటుంది. కావాలి అంటే కనుక పల్లీల చట్నీతో సర్వ్ చేసుకున్నా ఇంకా బాగుంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.